శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్ర జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో 12వ ఇంట్లో గ్రహ సంచారం ఉంది. 12వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల కొన్ని బాధలు తప్పవని చెప్పుకోవాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే విద్యాపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కూడా ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వ్యాపార రంగంలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు వస్తూ ఉంటాయి. దానివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నెల ప్రారంభం నుంచే మనీ క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చేసుకోండి. అవసరానికే డబ్బు ఖర్చు చేసే ప్రయత్నం చేసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడు సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఊహించని సంఘటనలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కార్యాలు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి. కాబట్టి పనులు ఆగిపోయినప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ముందడుగు వేయటం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. కాబట్టి కన్యారాశి వాళ్ళు జూలై నెలలో ఫ్యామిలీ మెంబర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి, లేకపోతే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానపరంగా కూడా ఆరోగ్య ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అంటే సంతానానికి సంబంధించి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సెల్ ఫోన్ లాంటి ముఖ్యమైనటువంటి వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు జూలై నెలలో విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద కన్యారాశి వాళ్ళకి కొంచెం జూలై నెల వ్యతిరేకంగానే ఉంది. పరిహారాలు పాటించుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. రాహుకేతువుల బలం లేదు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కుదిరితే స్వామికి అభిషేకం చేయించుకోండి, లేదా ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. ఇవన్నీ చేయలేకపోయినా సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలు సమర్పించండి. ఎర్రటి మందార పూలు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు ఆలయంలో సమర్పిస్తే ఈ రాహుకేతు దోషాలు తగ్గిపోతాయి. కన్యారాశి వాళ్ళకి అష్టమ గురుదోషం ఉంది. కాబట్టి రోజు స్నానం చేసే ముందు చిటికడి పసుపు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలాగే ఈ నెలలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో కొంచెం పసుపు కలిపి ఆవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. రోజు కూడా ఓం బృం బృహస్పతయే నమః అనే దేవగురువైన బృహస్పతి మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. శివాలయాన్ని గురువారం దర్శించుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, అలాగే గురువారం శివాలయ దర్శనం చేస్తే కన్యారాశి వాళ్ళు జూలై నెలలో వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.